అట్లే సోలార్ పవర్ స్కామ్. ఈ సోలార్ టెండర్ల స్కామ్ ఏంది, అసలు సోలార్ పవర్ స్కామ్ ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింది, అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు తయారు కావడం. ఎందుకు పెట్టినారు? మన సింగరేణి వాడే కరెంటు గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటే ధర ఎక్కువైతుంది, మనకు చాలా ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, అయిపోయిన ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, మట్టితో నింపినాం కదా, ల్యాండ్ ఉంది కదా, దాని మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే మన కరెంటు మనకు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత మన సింగరేణి ఎంతైతే కరెంటు వాడతామో అంతమంది మనం పెట్టేసినాం, అయిపోయిందిగా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు కమిషన్లకు అలవాటు పడి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినా మేం పీపీఏ చెయ్యం, మీ దగ్గర కరెంటు కొనం, మా కరెంటు తీసుకోము అని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ట్రాన్స్కో, జెన్కో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మేము సోలార్ పవర్ కొనముగాక కొనమని కొత్త సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా మన సింగరేణి సీఎండి, మన సింగరేణి మంత్రి గారు టెండర్లు పిలిచిండ్రు. ఒకటేమో 67 మెగావాట్ల టెండర్, ఇంకొకటేమో 107 మెగావాట్లు సోలార్ పవర్ పెట్టమని టెండర్ ఇచ్చిండ్రు. ఈ టెండర్లు పిలిస్తే జనరల్గా బయట సోలార్ పవర్ తయారు చేయాలంటే మీరు గూగుల్లో పోయి హెచ్పిసిఎల్ కొట్టినా, ఎన్టీపీసీ కొట్టినా, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థది కొట్టినా 1 మెగావాట్ సోలార్ పవర్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3 కోట్ల రూపాయలు అయింది అనేది చెప్తారు. ఒక 3 కోట్లకు 1 మెగావాట్ సోలార్ పవర్ తయారవుతుంది. కానీ వీళ్ళు పెట్టిన టెండర్లు ఎట్లా అంటే, వేరే వాళ్ళు ఎవరు టెండర్లలో పాల్గొనకుండా నియమ నిబంధనలు మార్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఉత్పత్తిదారులే టెండర్లో పాల్గొనాలని పెడితే 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ కరెంటు తయారు చేసే విధంగా టెండర్ను కట్టబెట్టిండ్రు. వాస్తవానికి 3 కోట్లకే 1 మెగావాట్ తయారవుతుంది, కానీ 7 కోట్లు అంటే 1 మెగావాట్కు 4 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. 67 మెగావాట్లు 4 కోట్లు అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్ కట్టబెట్టిండ్రు. అట్లే ఈ 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లు కూడా 5 కోట్ల 4 లక్షలకు 1 మెగావాట్కు కట్టబెట్టిండ్రు. ఎన్టీపీసీలు మన పక్కనే రామగుండంలో ఉన్నారా, వాళ్ళు 1 మెగావాట్ కరెంటు సోలార్ పవర్ తయారు చేస్తే వాళ్ళకైన ఖర్చు 3 కోట్లు. మరి రోడ్డు యువతల సింగరేణి ఏమో 7 కోట్లు, 5 కోట్లు. అంటే ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తుండు? దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టి ఇవాళ సింగరేణిని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ 67 మెగావాట్లు ఉంది. ఈ 67 మెగావాట్లది 2 ఏళ్ల కింద ఇచ్చిండు టెండర్, 2 ఇయర్స్ అయింది. ఏడాది లోపల వాడు కట్టాలన్నారు, ఏడాది లోపల వాడు కట్టేసిండు, బిల్లు లేపేసిండు. మరి కరెంట్ ఏడికి పోవాలి? గవర్నమెంట్ మేము తీసుకోమన్నది, ఉట్టిగా కట్టి పెట్టిండ్రు. ఆ కరెంట్ ఇవాళ ఎవరు వాడని పరిస్థితి. దాని మీద సింగరేణికి రూపాయి ఆదాయం కూడా వస్తలేదు. ఇప్పటిదాకా సింక్రనైజ్ కూడా చేయలే. అంటే 480 కోట్లతో కట్టిన 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ నిరుపయోగంగా మారిపోయింది.